ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఊతమిస్తాం. అదేవిధంగా వారికి మిడిల్ క్లాస్ వారికి కూడా సొంతింటి కళ. ఈరోజు మిడిల్ క్లాస్ అన్ని రకాలుగా మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్యారంటీ ఇస్తూ ఉంది. వాళ్ళకు కూడా ఈరోజు సొంతింటి కళ నెరవేరేటువంటి ప్రయత్నం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేక మరి మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అండగా ఉండేటువంటి ప్రయత్నం రానున్న రోజుల్లో మరింత అంకిత భావంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేయబోతుంది. ఇది మోడీ గ్యారంటీ మిడిల్ క్లాస్ ఇచ్చేసింది మనవి చేస్తున్నాను. అందులో భాగంగానే వాళ్ళకు కూడా సొంతింటి కళ, అదేవిధంగా మరి జన ఔషధ కేంద్రాలు లాంటివి ప్రోత్సహించేటువంటి ప్రయత్నము, అదేవిధంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్తో పాటు అనేక విశ్వవిద్యాలయాలను కూడా మరి నూతనంగా ఏర్పాటు చేయడం కానీ, ఉన్నటువంటి సంస్థలను అప్గ్రేడ్ చేయడం కానీ నిరంతరం కొనసాగుతుంది. ఇది మోడీ గ్యారంటీ అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఇంతకుముందే లక్ష్మణ్ గారు చెప్పారు, పెద్దలు మహిళల కోసం ఏ రకంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తుందో. అంతేకాకుండా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద మరి ప్రతి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి చేతివృత్తులను దృష్టి పెట్టుకొని ఏదైనా ఒక ప్రొడక్ట్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ జిల్లాను ఒక బ్రాండెడ్ జిల్లాగా, ఒక ప్రొడక్ట్ బ్రాండెడ్ జిల్లాగా ఏర్పాటు చేసి 1D 1P అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం. అంటే మిగతా సెక్టార్ ఆపేస్తామని కాదు, కానీ ఆ జిల్లాకు ఒక బ్రాండెడ్ ఇమేజ్గా తెచ్చే విధంగా కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్ను రికగ్నైజ్ చేసి రానున్న 5 సంవత్సరాలలో చేతి వృత్తులను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పేపర్ లీకేజ్ కోసము మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో టీఆర్ఎస్ హయాంలో మరి 18 సార్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపరు మరి నిరుద్యోగులకు ఉపయోగం రాలా, ఒక గుదిబండగా మారింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగ యువతకు ఉరిగా మారింది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ యొక్క పేపర్ లీకేజీలను అరికట్టే విషయంలో కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చాము. దాన్ని సమర్థవంతంగా రానున్న రోజుల్లో అమలు చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఏ పరీక్ష కానీ, అది ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, రిక్రూట్మెంట్కి సంబంధించి కానీ పూర్తి పారదర్శకతో ఏ రకమైనటువంటి లీకేజీలు కానీ, ఏ రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీస్ కానీ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఇస్తున్నటువంటి మోడీ గ్యారంటీ అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఒక సర్వీస్ సెక్టార్ను కూడా ఇండియాలో రానున్న రోజుల్లో ప్రోత్సహిస్తాం. ఉన్నత విలువలతో కూడినటువంటి ఒక సర్వీస్ సెక్టార్ హబ్గా ఈరోజు ఇండియాను ముందుకు తీసుకెళ్తామని కూడా మనవి చేస్తా ఉన్నాను. స్టార్టప్లను ఈరోజు ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం స్టార్టప్. దాన్ని మరింతగా స్టార్టప్ వ్యవస్థను మరి విస్తరిస్తామనేటువంటిదే మోడీ గ్యారంటీ అని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అందరికంటే ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నది సీనియర్ సిటిజన్స్. మారుతున్నటువంటి జీవన విధానంలో మరి జన్మనిచ్చినటువంటి పిల్లలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, సొంత ఇళ్లలో కానీ మరి తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ అనేక రకాల నిర్లక్ష్యానికి, వివక్షత గురవుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు కూడా అనేక మంది కుటుంబాలకు సంబంధించి వాళ్ళని ఏమి చూడలేనటువంటి పరిస్థితి, బిజీ జీవనంలో మరి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో సొంత తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడానికి సమయం కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. బ్రతకడానికి, జీవనాధారం కోసం, ఉద్యోగాల కోసం సొంత ఇల్లు వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు అలాంటి మరి సీనియర్ సిటిజన్స్ కోసం కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అందులో ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉన్నదో, ఏదైతే సంవత్సరానికి 5 లక్షల రూపాయల వైద్యం అందించేటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యం ఏదైతే ఉన్నదో అది సీనియర్ సిటిజన్స్ కూడా
అందుబాటులో తీసుకురావడం అనేటువంటిది గొప్ప మానవతా దృక్పథంతో మరి పెద్దల పట్ల గౌరవంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయము. అది మోడీ గ్యారంటీ సీనియర్ సిటిజన్స్ కానీ ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాదు వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ ఏతున్నదో వాళ్ళు కొనేటువంటి మెడిసిన్స్ కూడా సరిపోవడం లేదు. అందుకే ఈరోజు జన ఔషధి కేంద్రాల ద్వారా 100 రూపాయల మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది 20 నుంచి 30 రూపాయల లోపలనే అందుబాటులో వచ్చే విధంగా సీనియర్ సిటిజన్స్కు మరింతగా అందుబాటులో వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం ఒక కొడుకుగా ఒక బిడ్డగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సీనియర్ సిటిజన్ కోసం చేయబోతున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మరి సీనియర్ సిటిజన్స్కు ఏదైనా సరే ట్రాన్సాక్షన్ జరుపుకోవాలన్నా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అది పెన్షన్స్ కావచ్చు, ఇతరత్ర బ్యాంకుకి వెళ్ళాలంటే ఇబ్బంది. అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు కాబట్టి ప్రతి పోస్ట్ ఆఫీస్ను కూడా ఒక మినీ బ్యాంకుగా కన్వర్ట్ చేసి సీనియర్ సిటిజన్స్కు అందుబాటులో తెచ్చేటువంటి కార్యక్రమం కూడా మరి కేంద్ర ప్రభుత్వం చేయబోతా ఉంది. ఒక కాలంలో మనకు తెలుసు పోస్టల్ వ్యవస్థగా ఉండదు. ఈరోజు కొరియర్ సర్వీస్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత